నుంచి మసూద్ అజార్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ఉండిపోయి ఈ స్లీపర్ సెల్స్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మన రాయ్ ఏజెన్సీలు పసిగట్టాయి. సో భారత భద్రతా బలగాలు పసిగట్టాయి. అటువైపు నుంచి ఆ మసూద్ అజార్ వచ్చాడో లేదో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అబూబాకర్, అబ్దుల్ ఖాదర్ ఇలాంటి వ్యక్తులు కూడా పక్కాగా ఇన్ఫర్మేషన్తోని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులను మొత్తాన్ని కూడా టెర్రరిజం వైపుగా విషపు బీజాలు నాటి వారందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా పక్కా ఇన్ఫర్మేషన్తో ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్ ఈ పేరిట అంతమొందించే ప్రయత్నం చేశారు. సో ఇప్పటివరకు పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నుంచి ఈ రోజు వరకు సుమారుగా 38 మంది ఉగ్రవాదులని అంతమొందించారు. వారంతా కూడా చాలా కీలకంగా విషపు బీజాలను నాటుతూ వారందరినీ కూడా కొంత అంతమొందించాలి, భారత్లో ఒక ఉగ్రవాద చర్యలకు పాల్పడాలి, భారత్లో రక్తము నిలచిందించాలి, భారత్లో అలజడి సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వారందరినీ కూడా మన భారత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా వారిని పట్టుకొని అంతమొందించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో ఇది ఒక గుడార్ ఫారెస్ట్, అంటే యాపిల్ తోటలు. యాపిల్ తోటలో కొంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇండియన్ ఆర్మీ సిబ్బందితో కలిసి ఆ యాపిల్ తోటలోకి పక్కా ఇన్ఫర్మేషన్తో సంచరించి ఎంట్రీ ఇచ్చి వారందరినీ కూడా అంతమొందించే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి అటువైపు నుంచి 2 ఉగ్రవాదులు అంతమైనట్టు తెలుస్తోంది. 2 ఉగ్రవాదులను కూడా అంతమొందించారు. సో భారత భద్రతా బలగాల వైపు నుంచి కూడా 3కి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. కుల్గాంలో ఉదయం నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు తలదాచుకున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత మన భారత భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆ టెర్రరిస్టులను అంతమొందించాయి. పోలీసులకి కాల్పులకు కూడా అటు ఉగ్రవాదులు పాల్పడ్డారు, ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 3 సైనికులు కూడా చాలా తీవ్రంగా గాయాలపైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెల్లవారుజామున ఒక్కసారిగా యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు అక్కడ ఉన్నారని చెప్పి సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో వారు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయి భారత భద్రతా బలగాలు వారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. అక్కడ సుమారుగా 10ల సంఖ్యలోనే ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఇటు భారత సైనికులు కూడా 3 తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఎన్కౌంటర్ ఇన్ కుల్గామ్ డిస్ట్రిక్ట్, కుల్గామ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ ఒకసారిగా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. గుడార్ ఫారెస్ట్ ఏరియా, గుడార్ అనేటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాలో కుల్గామ్ జిల్లాలో పక్కా ఇన్ఫర్మేషన్తోని అక్కడి యాపిల్ తోటల్లోకి మన సర్చ్ టీం బయలుదేరింది. సర్చ్ ఆపరేషన్ చేయడానికి కోసం పోలీస్ భద్రతా బలగాలు బయలుదేరాయి. పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ ఆపరేషన్ చేపట్టాయి. సో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కారణంగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాల సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగినట్టు తెలుస్తోంది. ఆర్మీ శ్రీనగర్, సో కుల్గామ్ జిల్లాలో గుడార్ ఫారెస్ట్ దగ్గర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ప్రాంప్టింగ్ ఏ ఫేర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గన్ ఫైర్, ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా గాయాలపైనట్టు తెలుస్తోంది. సో 2 ఉగ్రవాదుల్ని కూడా ఈ ఘటనలో హతమార్చినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ కుల్గామ్ జిల్లా గడార్ ఫారెస్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఒక హై టెన్షన్ ఉంది. ఒకసారి విజువల్లో చూడండి. ఆ విజువల్లో కనిపించేది అక్కడ కాల్పులు జరిపిన తర్వాత సిచ్యువేషన్. సో అటు యాపిల్ తోటలో దాక్కున్నటువంటి ఆ ఉగ్రవాదులని అంతమొందించిన లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి వరుసగా ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకల్, ఆపరేషన్ కుల్గామ్ ఈ రకంగా వివిధ ఆపరేషన్ అంతమొందించాలి, భారత్లో ఒక ఉగ్రవాద చర్యలకు పాల్పడాలి, భారత్లో రక్తము నిలచిందించాలి,
భారత్లో అలజడి సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఉన్న వారందరినీ కూడా మన భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా వారిని పట్టుకొని అంతమొందించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో ఇది ఒక గుడార్ ఫారెస్ట్, అంటే యాపిల్ తోటలు. యాపిల్ తోటలో కొంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇండియన్ ఆర్మీ సిబ్బందితో కలిసి ఆ యాపిల్ తోటలోకి పక్కా ఇన్ఫర్మేషన్తో సంచరించి ఎంట్రీ ఇచ్చి వారందరినీ కూడా అంతమొందించే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి అటువైపు నుంచి 2 ఉగ్రవాదులు అంతమైనట్టు తెలుస్తోంది. 2 ఉగ్రవాదులను కూడా అంతమొందించారు. సో భారత భద్రతా బలగాల వైపు నుంచి కూడా 3కి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. టెర్రరిస్టులు భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. కుల్గాంలో ఉదయం నుంచి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు తలదాచుకున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత మన భారత భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆ టెర్రరిస్టులను అంతమొందించాయి. పోలీసులకి కాల్పులకు కూడా అటు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 3 సైనికులు కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెల్లవారుజామున ఒక్కసారిగా యాపిల్ తోటలో కొంతమంది టెర్రరిస్టులు అక్కడ ఉన్నారని చెప్పి సర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో వారు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయి భారత భద్రతా బలగాలు వారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. అక్కడ సుమారుగా 10ల సంఖ్యలోనే ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఇటు భారత